30 ఏళ్ళ బాధ, ఆవేదన, పోరాటం. ఆ పోరాటంలో వచ్చిన అడ్డంకులు, అవరోధాలు, పోరాటం మీద జరిగిన కుట్రలు, పోరాటం మీద పెంచిన నిర్బంధాలు, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని జీర్ణించుకోలేకుండా పాలకులు చేసే కుయుక్తులు, వీటన్నిటిని ఎదుర్కొని లక్ష్యాన్ని సాధించే దిశగా జరుగుతున్న పోరాటం 30 ఏళ్ళు. అంతిమంగా లక్ష్యాన్ని సాధించడం కోసం ఈ 30 ఏళ్ళ పోరాటంలో మనం అన్ని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాము లక్ష్యాన్ని సాధించడం కోసం. మనం ఎక్కని గడపలేదు, దిగని గడపలేదు అన్నట్టుగా, తొక్కని గడపలేదు అన్నట్టుగా లక్ష్యాన్ని సాధించడం కోసం జరిగే ప్రతి ప్రయత్నంలో ఏ ప్రయత్నాన్ని కూడా వదలొద్దని చెప్పే ఈ 30 ఏళ్ళు ముందుకు నడిపారు. బాధ నుంచి ఉపశమనం అనే అంశం ఎందుకు వచ్చిందంటే, తన సొంత జాతి యుద్ధం సుదీర్ఘంగా ఈ తెలుగు నేలను ప్రభావితం చేసి తన సొంత జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఒక సంగ్రామం జరుగుతుంటే, ఆ సంగ్రామంలో ఎప్పుడు విజయం సాధించినా ప్రతి మాదిగ కుటుంబం, మాదిగ బిడ్డల భవిష్యత్తు, ఇతర దళిత వర్గాల భవిష్యత్తు వర్గీకరణ సాధించడం ద్వారానే ఉన్నదనే విషయం అందరికీ తెలిసినప్పటికీ, ఇంత యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా నా తమ్ములు, నా చెల్లెలు ఎంతో పేరుగల్ల కళానేతలుగా, రచయితలుగా మన భవిష్యత్తుకు ప్రత్యక్షంగా ఉపయోగపడని, మన బిడ్డల భవిష్యత్తుకు ప్రత్యక్షంగా మేలు జరగని ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆటపాటలతో నిమగ్నమయ్యారు కదా, ఇతరాత్ర కార్యక్రమంలోనే ఆడుతున్నారు, పాడుతున్నారు కదా. ఎంత ఆడినా పాడినా మన తల్లిదండ్రులు, మనం పుట్టకముందు మన తల్లిదండ్రులు మన ఊళ్ళలో చనిపోయిన కాడ చావు డప్పులు కొట్టేవాళ్ళు, పెళ్లిలకు కూడా పెళ్లి డప్పు కొట్టేవాళ్ళు, ఎవరిని వస్తే ఊరేగింపు చేస్తూ డప్పులు కొట్టారు, దేవతల వేడుకల్లో కూడా డప్పులు కొట్టారు. అది ఆనాడి మన ఆర్థిక స్థితి, మనకుండబడే ఆయుధాన్ని ఆసరా చేసుకొని మనోళ్ళు బతకడం కోసం. ఆనాడు మన ఆర్థిక స్థితి మన డప్పు అనే ఆయుధాన్ని ఆసరా చేసుకొని బతకడం కోసమే. నా తల్లిదండ్రులు ఆ పూట గడవడం కోసం కూడా డప్పుని ఎట్లయితే ఉపయోగించుకుంటున్నారో, ఈరోజు 30 ఏళ్ళ ఉద్యమం జాతిని తట్టి లేపుతున్న సమయంలో కూడా నా తమ్ములు, చెల్లెలు వాళ్ళ వారసత్వమే తీసుకున్నట్టుగా అక్కడ డప్పులు కొట్టే కాడ, ఇక్కడ డప్పులు కొట్టే కాడ, ఆడపాటలు పాడే కాడ, ఏడపాటలు పాడే కాడ ఉన్నారు కానీ తన సొంత జాతి పాట, తన సొంత జాతి అస్తిత్వం వైపు లేరు కదా. ఒకవైపు నిర్బంధాలు, ఒకవైపు కుట్రలు, ఒకవైపు బిడ్డల మరణాలు, ఇవన్నీ జాతిని నిద్రలేపడం కోసం, జాతి లక్ష్యాన్ని సాధించడం కోసం జరుగుతున్న క్రమంలో కూడా ప్రత్యక్షంగా నా జాతి బిడ్డల కళాకారుల పాత్ర లేకుండా పోయింది కదా అని చెప్పి ఒక బాధ ఎప్పుడు వెంటాడేది. తమ్ముడు అశోక్ వాళ్ళన్న యాదగిరి కొంత ఉద్యమాన్ని నమ్ముకొని ఉద్యమం కోసం, తర్వాత మన డప్పు బాబు లేదా అనిలు, ఇట్లా కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ నడపడం అనేది ఎంఆర్పిఎస్ చేసింది. కొంతమంది మన బిడ్డల్ని పట్టుకొని. కానీ ఒక టీం వదిలిపెడితే 100 టీములు బయట పనిచేస్తున్నాయి. ఒక టీం జాతి కోసం ప్రత్యక్షంగా మొత్తం పాటలు పాడే కాడ, ఆటలు ఆడే కాడ, జాతిని చైతన్యం కాడ ఉంటే 99 టీములు, జాతిలో ఉండబడే 99 టీములు ప్రత్యక్షంగా జాతి యుద్ధంలో లేకపోవడం బాధ అని అనిపించేది. కానీ కొంత ఉపశమనం ఏంటంటే, ఈ అతి కీలకమైన అంతిమ పోరాటంలో నా జాతి కళాకారులందరూ ఇక్కడికి వచ్చేసారు, నా జాతి రచయితలందరూ ఒక వేదిక మీదకి రాగలిగారు. చాలా సంతోషం. ఇది ఒక ఉపశమనం లాంటిది. ఇప్పుడే సోమన్న, తర్వాత మన
దొరవెల్లన్న కూడా ఒక మాట చెప్పారు. ఇప్పుడే మన వాళ్ళలో ఎవరో ఒక ప్రెస్ మీట్ పెట్టి, అన్న దీన్ని ఒక రాజకీయ పార్టీ వైపు మలిచే ప్రయత్నం చేస్తున్నాడు ఏమో అని ఒక లేనిపోని అపోహలు క్రియేట్ చేసే విధంగా అన్న స్టేట్మెంట్ వచ్చింది, ఆయన ఎట్లా చేద్దామనంటే, సరే ఆయన కాదు, ఆయన అనుకున్నది ఎవరో ఒకసారి గుర్తించండి అని చెప్పి నేను కొంత అనడం జరిగింది. నేను మీ అన్నగా చెప్తున్నది ఏంటంటే, 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా తెలుగు నేల దేశం మనల్ని చూస్తున్నది, ప్రపంచం కూడా ఇప్పుడు మనల్ని చూస్తున్నది. 30 ఏళ్ళుగా అన్ని ప్రయత్నాలు చేశాం, అందరి సహకారం కోసం పోయాం, అందరికీ మన అండదండలు అందించాం. అన్ని ప్రయత్నాలు చేసినా, అందరు సహకారం కోరినా, వాళ్ళకు మనం సహకరించినా, కేవలం జాతిని గెలిపించుకోవడం కోసం తప్ప మరో పరిష్కారం నేను ఎప్పుడూ ఆలోచించలేదు. జాతిని గెలిపించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడు అంటే, అన్న పలాని పార్టీ పలాని ఇది అని చెప్పి మీరు ఫైనల్ నిర్ణయం తీసుకునేది ఎప్పుడైనా అంటే, నా ఒంటి మీద కండువ మారిన రోజు మీరు నిర్ణయం తీసుకోవచ్చు. నా ఒంటి మీద కండువ మారిన రోజు నిర్ణయం తీసుకోవచ్చు. బహుశా మీరు నిర్ణయం తీసుకోలేరు, ఎందుకంటే నా జీవితం ఉన్నంతవరకు నా కండువ మారదు. ఓకే, మీరు ఎప్పుడన్నా నిర్ణయం తీసుకోవాల్సింది ఎప్పుడంటే, అన్న ఒంటి మీద కండువ మారి ఏదన్నా పార్టీ కండువ వచ్చినప్పుడు, అన్న పలాని పార్టీ అనడానికి ఒక అవకాశం ఉన్నదంటే నేను ఒప్పుకుంటాను. కానీ అది కూడా సాధ్యం కాదు, ఎందుకంటే నా కండువ మారదు కాబట్టి. అయితే నిన్ననే ఒక సూక్తి అబ్దుల్ కలాంది చదివా. నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి, నీ లక్ష్య సాధన కోసం అన్ని ప్రయత్నాలు చేయి. ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం చేయడం మాత్రం ఆపకు అన్నాడు. నీ లక్ష్య సాధన కోసం చేసి అన్ని ప్రయత్నాలు చేయి, ఒక ప్రయత్నం విఫలమైతే మరో ప్రయత్నం చేయి, కానీ ప్రయత్నం మాత్రం చేయడం మానుకోకు అన్నాడు. 30 ఏళ్లలో జాతిని, వర్గీకరణను, లక్ష్యాన్ని సాధించడం కోసం అన్ని ప్రయత్నాలు చేశాం.